శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహు. ఆత్మీయ మిత్రులారా, ఈ శ్రావణ శుక్లపక్ష పంచమి గరుడ పంచమిగా ప్రసిద్ధి చెందింది. ఈ సందర్భంగా మనము గరుత్మంతుడి యొక్క జన్మ రహస్యాన్ని, వారి గొప్పదనాన్ని, విశిష్ట గుణాలని అన్నింటినీ కూడా తెలుసుకుందాం. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న సంస్కారమూర్తులు, ఆధ్యాత్మిక తత్వ జిజ్ఞాసాపరులైన మీకందరికీ నమస్సులు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం, మనసి లసతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా అంటూ శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారు గరుడ గమన తవ చరణ కమల విహ అంటే గరుత్మంతుడి మీద అధిష్ఠించి ఉన్నటువంటి విష్ణుమూర్తి నిరంతరము నా మనసులో మెదులుతూ ఉండాలి, నా ఆలోచనల నిండా, నా హృదయం నిండా ఉండాలి అని చేసేటువంటి అద్భుతమైన ప్రార్థన. చిన్న చిన్న శ్లోకాలు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకు ఇలాగా గరుత్మంతుడి మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని ధ్యానించడం అనేది ఒక గొప్ప ప్రక్రియ అండి, ఒక ధ్యాన ప్రక్రియ, ఒక గొప్ప సాధన, ఒక సిద్ధి, చాలా గొప్ప సాంకేతిక ఆధ్యాత్మిక తత్వ విశేషాలన్నీ కూడా ఈ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని ధ్యానించడము అనేటువంటి ఈ పద్ధతిలో ఎన్నో విశేషాంశాలు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. గరుత్మంతుడు విషాన్ని హరించేటువంటి దివ్య గుణము కలిగినటువంటి వాడు. సభలలో, వివాదాల్లో విజయము సిద్ధించడానికి ఉపకరించేటువంటి ఒకానొక దివ్య ఓషధులన్నింటినీ కూడా ఆహారంగా స్వీకరించినటువంటి వాడు. మనకు ఏదైనా టాక్సిన్స్ అంటాం ఇప్పటి ఆధునిక వైద్య పరిభాషలో, ఒక విషకారకమైనటువంటి పరిస్థితులు శరీరంలో ఉన్నప్పుడు ఆ విషాన్ని హరింపజేయడానికి అంత దివ్యంగా ఈ గరుత్మంతుడి మీద ఉన్నటువంటి విష్ణువుని ధ్యానం చేయడం ద్వారా, మనసు నిలుపుకోవడం ద్వారా అద్భుతంగా ఈ వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకనే విష్ణు సహస్రనామాల్లో కూడా మనము చాలా ఆయుర్వేద గ్రంథాల్లో, చరక సంహితలో, ఇంకా చాలా వాటిల్లో ఎన్నో జబ్బులకి విష్ణు సహస్రనామ పారాయణం చేయమని చెప్తారండి. ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా మనకి ఎన్నో ఉదంతాలు కనిపిస్తాయి. డాక్టర్లకు సైతం లొంగనటువంటి మొండి జబ్బుల్ని నిరంతర విష్ణు సహస్ర పారాయణం ద్వారా తగ్గించుకోగలిగారు అని మనం చదువుతూ ఉంటాం. ఎందుకలాగా? ఇదిగో ఋషిపీఠం విశిష్ట సంచికలు సంవత్సరానికి ఒకటి వస్తూ ఉంటాయి. అందులో ఒకసారి చాలా గొప్ప ఆర్టికల్, ఆధునిక యువ శాస్త్రవేత్తలు ఈ విష్ణు సహస్రనామ, లలితా సహస్రనామముల యొక్క ఆ శబ్ద క్రమాల్ని, ఆ శబ్దం సృష్టించేటువంటి ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్ని అన్నింటినీ కూడా ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద పద్ధతి ప్రకారము వాళ్ళు చేశారండి. చేసిన తర్వాత చివరిలో వచ్చినటువంటి రూపము అక్కడ వర్ణిస్తారు. భలే మనకు అద్భుతం అనిపిస్తుంది. గరుత్మంతుడి మీద అధిష్ఠించి ఉన్న విష్ణుమూర్తి యొక్క రూపము సూక్ష్మ మండలంలో ఈ విష్ణు సహస్రనామ స్తోత్ర శబ్ద పఠనం వలన ఏర్పడుతుంది. అది మనము దర్శించలేము, కానీ ఖచ్చితంగా ఏర్పడి తీరుతుంది. స్వామి అనుగ్రహం మనకు లభిస్తుంది. అలాగే లలితా సహస్రనామ పారాయణం చేసినప్పుడు అమ్మ యొక్క దివ్యమైన రూపం ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద ఎలా ప్రత్యక్షమైంది అని వాళ్ళు ఒక అద్భుతమైన ఆర్టికల్ రాశారు. అక్షరాలలో కనిపించని అక్షయ రూపాలు అని ఆర్టికల్. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేమండి. అంటే మన సత్యద్రష్టలైనటువంటి మహర్షులు, మునులు ఈ గరుత్మంతుడి మీద ఉన్న విష్ణువుని ధ్యానించడం వలన వచ్చేటువంటి అనేక ప్రయోజనాలని చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి. గరుత్మంతుడు
గరుత్మంతుడు జన్మ చాలా దివ్యమైనది, ఎంత అద్భుతమైనదో చెప్పలేము. కశ్యప ప్రజాపతి అని ప్రజాపతులలో ఒక మహానుభావుడు, మహాతపశక్తి సంపన్నులు ఉండేవారు. ఆయనకి కద్రువ వినత భార్యలు ఉన్నారు. ఈ కద్రువ వినత ఒకసారి భర్త దగ్గరికి వెళ్ళి తమకు గొప్ప సంతానం కలిగేటట్లుగా దీవించమని వేడుకుంటారు. అలాగే మీకు చక్కటి సంతానం కలుగుగాక అని చెప్పి అక్కడ గొప్ప యాగం చేస్తారు, పుత్రకామేష్టి యాగం. ఎవరు? కశ్యప ప్రజాపతి. ఈ యజ్ఞంలో సహకరించడానికి సమస్త దేవతల్ని అందరినీ, ఇంద్రుడు సైతం వస్తాడండి, అభ్యర్థిస్తాడు, అందరిని వేడుకుంటాడు. ఎవరెవరి యొక్క స్థానాల్లో వాళ్ళు ఉంటారు. ఈ యజ్ఞంలో సహకరించడానికి సమిధలు తెస్తూ ఉన్నారు అందరూ కూడా. సమిధులు అంటే యజ్ఞంలో ఉపయోగించేటువంటి కర్ర పుల్లలు ఉంటాయి చూడండి, అదే ఆషామాషి కర్ర పుల్లలు కాదు, ఒక విధమైనటువంటి నిర్దిష్టమైన శాస్త్రంలో వేదంలో చెప్పినటువంటి ఆ కర్ర పుల్లల్ని తీసుకురావడం చేస్తున్నారు అందరూ. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఇంద్రుడు మహాబలశాలి కదండి, ఇంద్రుడు అంటేనే దేవేంద్రుడు కదా, ఆయన పెద్ద పెద్ద గొప్పగా కర్రల్ని మోసుకొస్తున్నాడు, సమిధల్ని. అదే సమయంలో అంగుష్ట ప్రమాణము అంటారంటే బొటన వేలే అండి, అసలు అది ఊహించుకోలేము, చాలా చిన్నగా ఉంటారు వాళ్ళు. వాలఖిల్యులు అనేటువంటి మహా తపశ్శక్తి సంపన్నులు ఋషులు, వాళ్ళు కూడా సామాన్యులు కాదు. వాళ్ళు పాపం అస్సలే ఉపవాసాలతో నిరంతర తపస్సుతో క్షీణించిపోయిన దేహంతో చిన్న శరీర పరిమాణంతో ఉండేటువంటి వాళ్ళు చిన్న చిన్న సమిధల్ని అది కూడా కష్టపడి మోసుకొస్తూ ఉన్నారు. అప్పుడు ఇంద్రుడు వాళ్ళని చూసి హేళనగా నవ్వుతాడు. ఆహా, ఎంత భలే బరువు మోసుకొస్తున్నారే మీరు అని చాలా ఎగుతాళు చేస్తారు, చాలా చిన్నపుచ్చుకుంటారు, బాధపడతారు ఈ మహర్షులు. అక్కడ కూర్చొని కశ్యప ప్రజాపతి సంతానం కొరకు యజ్ఞం చేస్తున్నాడు కదా, ఇదిగో ఈ ఇంద్రుడిని మించిన 1000 రెట్లు బలసంపన్నుడైనటువంటి మహాశౌర్య పరాక్రమాలు కలిగినటువంటి అజేయుడైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒకానొక ఇంద్రుడు మళ్ళీ జన్మించాలి అని చెప్పి చేస్తారండి ఆ దివ్యమైన మంత్రాలతో. ఇది ఇంద్రుడు చూస్తాడు. నేను ఇంద్రుడిని, దేవేంద్రుడిని ఉండగా మళ్ళీ ఇంకొక ఇంద్రుడి కోసం వీళ్ళు యజ్ఞంలో మంత్రాలు చెప్తూ యజ్ఞం చేస్తున్నారని పరిగెత్తు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. కశ్యప ప్రజాపతి అందరూ కూడా ఇదేమిటి స్వామి ఇలాగా చేస్తున్నారే అని అడుగుతారు. ఎవరిని? వాల్మీకిని. ఇది బ్రహ్మ సృష్టికి విరుద్ధం కదా, బ్రహ్మ నియమానికి విరుద్ధం. ఇప్పుడు ప్రస్తుతము ఈ ఇంద్రుడే ఇంద్ర పదవిలో ఉండాలి, మీరు ఇంకొక ఇంద్రుడిని కావాలని చెప్పి ఇంద్ర సమానమైన పుత్రుడు కావాలని, ఈ ఇంద్రుడి కంటే ఇంకా గొప్పవాడు కావాలని మంత్రాలు చెప్తూ చేస్తున్నారు. అయ్యో ఇది ఎలాగా అని తర్జన భర్జనలు పడతారనమాట అందరూ. అప్పుడు ఈ వాలఖిల్యులు వీళ్ళందరూ కూడా ఈ తపశ్శక్తిని మేమందరం అన్నీ కూడా ఈ మంత్రాలు వ్రేల్ చేసినటువంటి ఇవంతా కూడా వెనక్కి తీసుకోలేము, అందరికీ సమ్మతంగా అప్పుడు అక్కడ ఏం చెప్తారంటే ఇంద్రుడితో సమానమైనటువంటి పక్షి జాతికే ఒక రారాజు లాంటి రాజైనటువంటి ఒక మహా అద్భుతమైన శౌర్య పరాక్రమవంతుడు, నిష్కల్మషమైనటువంటి హృదయం కలవాడు, సచ్చీలుడు, అమిత విష్ణుభక్తి పరాయణుడు అయినటువంటి ఒక దివ్యమైన పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తారు. అది ఈ వాలకీళ్ళు అనేటువంటి మహర్షులు. అది గరుత్మంతుడి యొక్క జన్మ రహస్యం అక్కడ. అందుకు ఆయనకి అంత దివ్యత్వం, అంత మహనీయత్వము చెప్పలేమండి. అసలు గరుత్మంతుడి గురించి చదువుతుంటే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఎంత సాహసమో ఎంత పరాక్రమమో చెప్పలేము. అలాగా జన్మిస్తాడు. అది కూడా ఎట్లా జన్మిస్తాడు? ఇప్పుడు ఈ కద్రువ కోరుకుంది. ఏం కోరుకుందంటే తెలుసా అండి? 1000 మంది మహాబలశాలులైన కొడుకులు కావాలి అని ఆమె కోరుకుంది. వినత చెల్లెలు ఇద్దరు చాలా ధర్మపరులు, అమిత భక్తిపరాయణులు, ధర్మ మార్గం తప్పకుండా చరించేటువంటి సత్యనిష్ఠులైనటువంటి 2 కొడుకుల్ని ఈ వినత తల్లి కోరుకుంది. అలాగే కొద్ది కాలానికి వీళ్ళకి ఒక అండాలు కలుగుతాయి, అంటే గుడ్డులాగా అన్నమాట. దానిని ఈ కశ్యప ప్రజాపతి జాగ్రత్తగా సంరక్షిస్తూ ఉండమంటాడు. కొద్ది కాలానికి ఆ కద్రువకు కలిగినటువంటి అండాలలోంచి మహాబలశాలులైనటువంటి సర్పాలు, అది మామూలు పాములు కావండి, అవి దివ్యజాతికి చెందినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి వాసుకి వీళ్ళందరూ కూడా ఆదిశేషుడు, ఈ సమస్తమైనటువంటి నాగజాతికి సంబంధించిన దివ్య నాగజాతి సర్పాలన్నీ కూడా ఉద్భవిస్తాయి కద్రువకి. ఇక
ఈ వినత ఏం చేస్తుంది, అయ్యో ఇదేంటిది మనకి ఇంకా కలగలేదే, ఆమెకు అంత గొప్ప పరాక్రమవంతులైన పుత్రులంతా పుట్టిపోయారే అని చెప్పి వెళ్ళి ఒక అండం గుడ్డుని అలా కొడుతుంది, పగలు కొడుతుంది. అక్కడ అందులో శరీరం పూర్తిగా ఏర్పడకుండా ఉన్నటువంటి పుత్రుడు, ఎవరా పుత్రుడు? అనూరుడు అంటాం మనం, అంటే ఊరువులు తొడలు లేనటువంటి వాడు. ఇక్కడి వరకే శరీరము ఏర్పడి ఉంటుంది పాపం. అతను బయటకు వస్తాడు, బయటకు వచ్చి చాలా బాధపడతాడు. నేను పూర్తి శరీరం తీసుకోకముందే నువ్వు నన్ను ఇట్లా తీసుకొచ్చేసావు, నువ్వు నీ సవతికి దాసిగా పడి ఉంటావు, అవి ఎప్పుడో ఇంకా కొద్ది కాలం అయిన తర్వాత, చాలా కాలం తర్వాత నీకు ఒక అమిత బలశాలి అయిన పుత్రుడు కలిగి నీ దాసి విముక్తి కలిగిస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. అతనే మనకి సూర్యరథం దగ్గర సారథిగా ఉంటాడు. చూసారా ఎటువంటి మార్పులు జరుగుతూ వస్తున్నాయో. ఇంక రాబోతాడు గరుత్మంతుడు, సామాన్యుడు కాదని చెప్పుకున్నాం కదా. వాలఖిల్యుల యొక్క తపశ్శక్తి, కశ్యప ప్రజాపతి యొక్క తపశ్శక్తి అంతా కలిసి జన్మించబోతున్నాడు గరుత్మంతుడు. ఈ వాలఖిల్యులు ప్రతిరోజు సూర్యరథం ముందు ఏ దేవతా శక్తులు వెళుతూ ఉంటాయి, అప్సరస గణము. అబ్బో ఎంత గొప్పగా వర్ణిస్తాడో తెలుసా అండి అప్పయ్య దీక్షితులు. సూర్య స్తోత్రం, ఆదిత్య స్తోత్ర రత్నం అన్న దాంట్లో స్వస్త్రీ గంధర్వ యక్ష మునివర భుజగా యాతుధానాశ్చ నిత్యం నృత్యైర్గీతైరభేషుగ్రహణతవహనైరగ్రత సేవయా చ యస్య ప్రీతిం వితన్వంతమిత పరికర ద్వాదశైతే హృద్యాభిర్వాలఖిల్యాః సరణి భణితిభిస్తం భజే లోకబంధుం అంటూ సూర్యభగవానుడి ముందు ఒక గొప్ప ఊరేగింపులాగా అండి ఏ శక్తులతో ఎంతమంది దేవతా శక్తులు పోతున్నారో వర్ణిస్తాడు మహానుభావుడు. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు ఈ వాలఖిల్యులు. ప్రతిరోజు మనకి కనిపించరు. సూర్యభగవానుడి యొక్క రథం ముందు భాగంలో ప్రధానమైనటువంటి భాగాన్ని అధిరోహించేటువంటి ఉన్నటువంటి దివ్యమైనటువంటి మహర్షులు వీళ్ళందరూ వాలఖిల్యులు. అటువంటి వాలఖిల్యులతో ఇవ్వబడ్డ శాపం వల్ల గరుత్మంతుడికి వరంగా పరిణమిస్తుంది అన్నమాట. ఇంద్రుడి పట్ల చూపించినటువంటి ఇది. తర్వాత కొద్ది కాలం తర్వాత గరుత్మంతుడు గుడ్డులో నుంచి బయటికి రావడమే మహావేగంతో ఆకాశానికి ఎగిరిపోతాడు. అప్పుడు ఈ తల్లి దాసిగా ఉంటుంది కదా కద్రువు దగ్గర. ఎందుకు ఉంటుంది దాసిగా అనే దానికి కూడా మనం చదువుకుంటాం మహాభారతంలో, ఆది పర్వంలో వస్తుంది ఈ కథ అంతా కూడా. అప్పుడే దేవతలు సముద్రం నుంచి అమృతాన్ని మధించారు. దేవదానవులందరూ ఈ అమృతం కోసము యుద్ధం, మన సముద్రాన్ని చిలకడము, ఇదంతా మనం చదువుకుంటాం కదా. అప్పుడు దేవతల దగ్గర అమృతం ఉంది, అదంతా జరిగిపోయింది ఆ కథ. ఆ జరిగిన తర్వాత ఆ పాల సముద్రంలోంచి వచ్చినటువంటి ఉచ్చైశ్రవము అంటే తెల్లగా ఉండేటువంటి గుర్రము దూరంగా విహరిస్తూ ఉంది. దానిని చూసి ఈ కద్రువ వినత అలా తిరుగుతూ ఉంటారు సాయంత్రం పూట వ్యాఖ్యాలకి. ఇదిగో చూడువే అక్కడ ఎంత తెల్లగా ఉంది కదా అది, కానీ చూడు చంద్రుడిలో మచ్చలాగా తోక భాగం నల్లగా కనిపిస్తుంది కదా అని అంటుంది కద్రువ. అయ్యో అక్క నువ్వు ఎలా చూసావే, అసలు మహాత్ముడి యొక్క యశస్సులాగా ఏమాత్రము ఇది లేకుండా ధవళకాంతులతో ఉంది కదా ఆ గుర్రము అంటుంది వినత. అబ్బా భలే చెప్పావే, అసలు మనం పందెం వేసుకుందాం పట్టు, దాని తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా, మొత్తము తెల్లగా ఉందా మచ్చతో ఉందా అనేది అని అంటుంది. సరిపద ఇప్పుడే పోయి చూద్దాము అంటుంది వినత. వద్దులే ఇప్పుడు చీకటి పడిపోతుంది కదా, రేపు వద్దాంలే అని చెప్పేసి వెళ్తుంది. ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు ఈ కద్రువు ఏం చేస్తుంది, నాగజాతి సర్పాలన్నింటినీ పిలుస్తుంది. కర్కోటకుడు, తక్షకుడు వీళ్ళందరూ వస్తారనమాట. వచ్చి అప్పుడు ఏమంటారు, నాయనా ఇదిగో నేను ఇట్లా పందెం కాశాను, మన ఇది పరువు పోతుంది, మనము ఈ పందెంలో ఎవరు గెలిస్తే వాళ్ళు దాసిగా, ఓడిపోయిన వాళ్ళు దాసిగా ఉండాలి గెలిచిన వాళ్ళ దగ్గర, అది పందెం యొక్క నియమం. కాబట్టి మీరు ఎవరన్నా వెళ్ళి ఆ తోకకు చుట్టుకోండి అంటే అట్లాంటి అసత్యమైన పని మేము చెయ్యమని చాలా మంది నాగజాతి సర్పాలన్నీ వెళ్ళిపోతాయి. ఒక్క పాము మాత్రం వెళ్ళి కర్కోటకుడు అనేటువంటి పాము దానికి ఆ తోకకి చుట్టుకుంటాడు అనమాట. ఆ చుట్టుకున్నప్పుడు పరుసటి రోజు వెళ్ళినప్పుడు దూరం నుంచి చూస్తే ఉంది తోక నల్లగా కనిపిస్తుంది కదా. అప్పటి నుంచి పాపం ఈ వినత దాస్యంలో ఉంటుంది, దాసిలాగా తన అక్క దగ్గర ఉంటుంది అనమాట, సవతి దగ్గర. కాబట్టి గరుత్మంతుడు దాసీ కొడుకు కాబట్టి గరుత్మంతుడిని విపరీతంగా ఏడ్పిస్తూ ఉంటుంది. ఇదిగో ఈ పంచి ఆ పంచి, ఇదిగో ఈ నాగబాలునంతా ఈ సర్పాలంతా విహారానికి తీసుకెళ్ళి ఉంటే ఏముంది, గరుత్మంతుడు కదొక లెక్క వాళ్ళని భుజాల మీద రెక్కల మీద పెట్టుకొని
భయం ఎంతో సూర్యమండలం వరకు ఎగిరిపోయేవాడు అనమాట. కొద్ది కాలం అయిన తర్వాత, అమ్మ ఎందుకు ఇట్లా దాస్యభావంతో ఉన్నాం మనము పనులు చేసుకుంటూ వీళ్ళ దగ్గర అంటే అప్పుడు చెప్తుంది. అయితే మనము ఈ దాస్యతనము పోవాలంటే ఏం చేయాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు గరుత్మంతుడు. నువ్వు ఒక పని చెయ్యి, ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి అమృతం మాకు తెచ్చిచ్చావంటే నువ్వు మీ అమ్మ దాసీలు కాకుండా మీరు స్వతంత్రంగా ఉండొచ్చు అని వీళ్ళు చెప్తారు, కద్రువ కుమారులు. అప్పుడు ఈ అమృతం తేవడానికి వెళ్తున్నాడు మన గరుత్మంతుడు. ఇదిగో దేవలోకంలో అప్రతిహతమైనటువంటి పరాక్రమం చూపించి అమృత భాండాన్ని తీసుకువచ్చినటువంటి రోజు కాబట్టే ఇది గరుడ పంచమిగా మనము ఆరాధించుకుంటున్నాం. అమృతము తీసుకురావడం వరకు ఉన్నటువంటి నేపథ్యము కథ అంతా ఒక ఎత్తు అయితే, అమృతము తీసుకురావడం అన్నటువంటి ఆ గొప్ప కార్యాన్ని అబ్బా ఎంత ధైర్య సాహసాలతో పరాక్రమంతో చేస్తాడో చెప్పలేమండి. గరుత్మంతుడి యొక్క ఆ సాహసాన్ని, అక్కడికి వెళ్ళడము, దాన్ని తీసుకురావడం అంత అద్భుతంగా వర్ణిస్తారు మహాభారతంలో. తీసుకువచ్చేటప్పుడు ఎంతమంది దేవతలతో యుద్ధం చేస్తారో, ఎటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటాడో, అమితమైనటువంటి శౌర్య పరాక్రమాలు చూపిస్తాడు. చూపించిన తర్వాత ఆ అమృతం నుంచి ఒక్క చుక్క కూడా తాను స్వీకరించడు. అంతటి ఒక నిస్వార్థత్వము, ఎంత ఇది చూడండి, ఒక సత్యనిష్ట. తల్లిని దాస్య విముక్తి నుంచి కాపాడాలి అంతే. తల్లికి ఇవ్వడు, తాను తీసుకోడు అనమాట ఆ అమృతం నుంచి ఒక చుక్క కూడా. అప్పుడు ఇంద్రుడు వచ్చి, మంచిదేనా నువ్వు తీసుకెళ్తున్నావు, నువ్వు దీనిని వాళ్ళకి ఇచ్చావంటే ఇంకా ఏమైనా ఉందా, ఒక్కసారి ఆలోచించు స్వామి అని ఆ గరుత్మంతుడి యొక్క పరాక్రమాన్నంతా తెలుసుకున్నటువంటి ఇంద్రుడు అతనితో స్నేహం చేస్తాడు అక్కడ. అప్పుడు సరే ఒక పని చేస్తాను, నేను తీసుకొస్తానని చెప్పాను, నేను ఖచ్చితంగా తీసుకువెళ్తా. అయితే నువ్వు ఏం చేస్తావంటే, ఆ విషసర్పాలకి ఆ దుష్ట స్వభావం కలిగినటువంటి వారికి అందకూడదనేటువంటి నీ సంకల్పం ప్రకారము నీవు వాళ్ళు ఆ అమృతాన్ని స్వీకరించే లోపలే తీసుకొని వచ్చేసుకో ఉపాయంతో అని చెప్పి చెప్తాడనమాట గరుత్మంతుడు. అలాగే తీసుకువెళ్ళి అక్కడ దర్భల్ని పరిచి ఆ దర్భల మీద ఈ అమృత కలశాన్ని ఉంచుతాడు. దర్భలు తెలుసు కదండి మీకు. అలాగా వీళ్ళకు పరిగెత్తు వస్తారన్నీ కూడా. అబ్బా ఈ సర్ప ప్రముఖులు, వీళ్ళందరూ కూడా సర్పజాతికి సంబంధించిన సమస్తమైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అబ్బా మనకు అమృతం వచ్చింది స్వీకరిద్దామని వచ్చేస్తారు. వస్తున్నప్పుడు ఈయనేం చెప్తాడు, మన గరుత్మంతుడు ఏం చెప్తాడు, మీరు వెళ్ళి శుచిగా స్నానం చేసి రండి అని పరిగెత్తారు అందరు. ఈ సందర్భంలో అదృశ్యంగా ఉన్నటువంటి ఇంద్రుడు ఈ అమృత కలశాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఈ గరుత్మంతుడు తల్లిని వెక్కించుకొని తాను కూడా వెళ్ళిపోతాడు. అమృతం తీసుకొచ్చి ఇచ్చేంత వరకే వాళ్ళకి అంతే. ఇచ్చిన మాట ప్రకారం దాస్యము తీరిపోయింది, ఇక స్వతంత్రులు స్వేచ్ఛగా వెళ్ళొచ్చని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ స్నానం చేసి వచ్చారు, సంతోషంతో ఉత్సాహంతో ఒకరినొకరు తోసుకుంటూ అహమిహక అంటారనమాట దాన్ని, నువ్వా నేనా అని పోటీలు పడుతూ వస్తూ ఉంటారు. వస్తుంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడ అమృత భాండం ఏమి కనిపించదు వాళ్ళకి. అయ్యయ్యో ఏమైంది అని ఆ సంతోషంలో ఉత్సాహంలో ఒక ఉద్విగ్నతతో అంతా వెతుకుతారు, కనపడదే. అట్లా చూసి ఆ నాలుకలతో ఆ దర్భల్నే నాకుతాయన్నమాట. అంటే అమృతం స్వీకరించాలి అనే తపనతో వచ్చినటువంటి ఈ సర్పాలన్నీ కూడా ఆ దర్భల్ని నాకడం వల్ల దర్భల యొక్క కొనలు చాలా పదునుగా ఉంటాయి కాబట్టి అవి పాముల యొక్క నాలుకలన్నీ కూడా అలాగే కోసుకొని పోతాయి, రెండుగా చీలిపోతాయి. అప్పటి నుంచే ఈ సర్పాలని ద్విజిహ్వులు అని అంటారు. అంటే రెండు నాలుకలు కలిగినటువంటి వారు. పాములకు చూడండి మీరు, ఏ పాముకైనా కూడా నాలుక చీలి ఉంటుంది కదా, అలాగ వస్తుంది అనమాట వీళ్ళకి. సరే ఇక్కడేమవుతుంది, ఇంకా ఇంద్రుడు తీసుకొచ్చేస్తాడు. ఇదంతా కూడా మహావిష్ణువు చాలా సంతోషంగా అతనికి ఉన్నటువంటి దివ్యగుణాలు, ఎటువంటి దివ్యగుణాలు గరుత్మంతుడికి, ఇవన్నీ చూసి ఏదైనా వరం కోరుకోమంటాడు. నువ్వు చాలా సాహసంతో దీనిని సాధించావు, ఎవ్వరూ చేయలేనటువంటి అద్భుతమైన కార్యాన్ని తల్లి కోసం నెరవేర్చావు, తల్లిని దాస్యం నుంచి తప్పించాలని, దాస్య విముక్తురాల్ని చేయాలని చేశావు. పైగా కించిత్ కూడా నువ్వు అందు నుంచి నీ తల్లికి కానీ నీకు కానీ శాశ్వతంగా యవ్వనంలో ఉండిపోవాలనేటువంటి ఆలోచనతో దానిని మీరు ఒక చుక్క కూడా స్వీకరించలేదు. ఇది అన్నిటికంటే అద్భుతమైన విషయం. ఆలోచించండి.
అసలు ప్రజలు రాక్షసులు కాదు, దేవతలు కాదు, అందరూ పరితపించేది జరామరణాలు లేనటువంటి ఒకానొక శాశ్వత నిత్య యవ్వన స్థితిని కదా. మరి అది కూడా కాదనుకున్నాడే గరుత్మంతుడు. ఎంత స్వార్థ త్యాగం ఉండాలి, ఎంత నిస్వార్థత ఉండాలి, ఎంత ధర్మబుద్ధి ఉండాలండి. దానిని గమనించాడు, గ్రహించాడు. గుణగ్రహణ పారిణత అంటారు కదా, ఆ గుణాన్ని గ్రహించి చాలా ఆప్యాయంగా గరుత్మంతుడికి వరం ఇస్తాడు. నీ దివ్య గుణాల వల్ల, నీ దివ్య నైజం వలన నీవు నాకు వాహనంగా ఉందువుగాక అని అక్కడ వరం ఇస్తాడనమాట. అప్పటి నుంచి ఇక గరుత్మంతుడు ఎంత సేవ చేసుకుంటాడో, స్వామికి ఎంత విధేయుడుగా ఉంటాడో, అసామాన్యమైనటువంటి ప్రభుభక్తిని చూపిస్తాడు మన గరుత్మంతుడు. గరుత్మంతుడి గురించి చదువుతుంటే చాలా చోట్ల మనకి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడండి. అద్భుతం కదా. మనకి పంచముఖ ఆంజనేయ తత్వంలో ఈ గరుత్మంతుడు, హయగ్రీవ స్వామి, సింహవదనం, నరసింహస్వామి ఇవన్నీ కలబోసుకొని వస్తాడు మనకి ఆంజనేయ స్వామి. దివ్య లక్షణాలు, ఆ మహాపరాక్రమము, ఆ నిస్వార్థత్వము, ఎంత గొప్ప దివ్య గుణాలు, దివ్య నైజాలు అవన్నీ కూడా. అన్నిటినీ మించి గొప్ప జ్ఞాన విజ్ఞానాలు కలిగి ఉండడం, భక్తి వైరాగ్యాలు కలిగి ఉండడం, ఇవన్నీ సామాన్యమైన లక్షణాల, ఇవన్నీ మూర్తిభవించి ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయి మన గరుత్మంతుడిలో. అందుకనే ఇంకొక విధంగా ఏం చెప్తారంటే, మహానుభావులైనటువంటి వ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాలు రాసేటప్పుడు శాస్త్ర యోనిత్వాత్ అని ఒక సూత్రంలో, శాస్త్రములని తెలుసుకోవాలంటే మనకి పరమ ప్రమాణం ఏది, భగవంతుడిని తెలుసుకోవాలంటే మనం శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి కదా. పరమ ప్రమాణమైనటువంటి శాస్త్రం మనకి వేదమే. వేదం ద్వారా మాత్రమే భగవంతుడు తెలియబడతాడు కదా. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అని స్వామి భగవద్గీతలో చెప్తాడు. వేదం వల్లనే నేను తెలియబడతాను, వేదాంత కృత్ అని అంటాడు, వేదాలని నిర్మించిన వాడిని నేను అని చెప్తాడు స్వామి. కాబట్టి గరుత్మంతుడు పక్షి కాదు, ఒకానొక ఆధ్యాత్మిక డైమెన్షన్ అంటాం చూడండి. ఇంకొక డైమెన్షన్లో చూసినప్పుడు గరుత్మంతుడు కేవలం పక్షి మాత్రమే కాదు, మహా జ్ఞానం రాశీభూతమైనటువంటి దివ్యమైనటువంటి వేద విజ్ఞానం, వేద ఛందస్సు, ఆ వేదము మీద కూర్చుంటాడు స్వామి. సామాన్యమైన వాహనం భరించగలుగుతుందా ఆ నారాయణ పరబ్రహ్మ స్వరూపాన్ని? పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భావస్థాన సంహరణ క్రీడనుడై, త్రిశక్తియుతుడై, అంతర్గత జ్యోతి అయి, పరమేష్టి ప్రముఖ అమరాధిపులకున్ ప్రాపింపరాకుండు దుస్తర మార్గమున తేజరెల్లు హరిగదా స్వామి. పరబ్రహ్మము, నారాయణ పరబ్రహ్మము, అటువంటి విష్ణు తేజాన్ని భరించడానికి, వాహనంగా మోయడానికి వేదం తప్పితే, వేద స్వరూపమైనటువంటి గరుత్మంతుడు తప్పితే వేరే ఇంకెవరికి ఉందండి అర్హత? కాబట్టి గరుత్మంతుడిని వేద స్వరూపుడిగా, ఆచార్య స్వరూపుడిగా, జ్ఞానస్వరూపుడిగా భావన చేయడము, ఆరాధించడం కూడా సంప్రదాయం ఉంది మన సంస్కృతిలో. అనేక వాంగ్మయంలో మనకి చాలా చోట్ల మనకి కనిపిస్తుంది ఈ విషయం. భాగవతంలో మన గరుత్మంతుడిని అధిరోహించి వస్తున్నటువంటి విష్ణుమూర్తిని చాలా గొప్పగా వర్ణిస్తారు. అట్లాగే ఈ ఆళ్వారులందరూ కూడా గరుత్మంతుణ్ణి అధిరోహించినటువంటి స్వామిని చాలా గొప్పగా కీర్తిస్తారండి. అసలు ఎన్ని గరుడ గద్యాలు ఉన్నాయి, గరుడ చూర్ణికలు ఉన్నాయి, గరుత్మంతుడి స్తోత్రాలు ఉన్నాయి మనకి. అదొక దివ్యాతి దివ్యమైన విషయం. ఇవన్నీ ఒక ఎత్తు. బ్రహ్మోత్సవాలలో ఆ స్వామికి ఉండేటువంటి ప్రాధాన్యత అంతే కదా. కొండ మీద తిరుమల క్షేత్రంలో జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు నభూతో నా భవిష్యతి అన్నట్లుగా యావత్ ప్రపంచాన్ని గొప్ప ఆకర్షణ శక్తితో, మహావైభవంతో, సర్వశోభలతో, కళలతో రప్పించుకుంటాయి కదా ఉత్సవాలు. అటువంటి వాహన సేవలలో ప్రధానమైనది గరుడ సేవ. గరుడ వాహనమే కాదు, యావత్ దేవతా శక్తులందరినీ కూడా, దేవతలందరినీ ఈ దివ్య ఉత్సవానికి, బ్రహ్మోత్సవానికి ఆహ్వానించడానికి కేవలము గరుత్మంతుడు మాత్రమే తగును. ఆయన మాత్రమే సరిపోతాడు. ఆయన ద్వారానే దేవతలకు ఆహ్వానాలు వెళ్తాయండి. అది సామాన్యమైన విషయం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సప్తగిరిలో పనిచేసేటువంటి శివశ్రీ అనేటువంటి ఒక ఆర్టిస్ట్, ఒక ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి పరమ నియమనిష్టలతో
ఈ గరుడ ధ్వజాన్ని తయారు చేస్తాడు. అంటే బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజస్తంభం మీద ఈ గరుడ స్వామిని గరుత్మంతుడిని చిత్రించి ఒక వస్త్రం మీద అది ధ్వజంగా ఎగరవేస్తారు. ఆ చిత్రించే విధానము, ఆ దేవతా కళల్ని ఆవాహన చేయడం, అబ్బో అదంతా మహాద్భుతం. అది ఇంకా చాలాసేపు పడుతుంది చెప్పుకోవడానికి. అయితే ఆ తెల్లటి వస్త్రంని పసుపు నీళ్ళల్లో ఒక రోజంతా నానవేసి తర్వాత నిమ్మ ఉప్పులో ఒక రోజంతా పెడతారు. ఎందుకంటే ఈ పసుపు మీరు మామూలుగా కూడా మనం చూస్తాం చూడండి, పసుపులో దడిపిన వస్త్రం ఎండలో వేసామనుకోండి తెల్లగా అయిపోతుంది. అట్లా కాకుండా దానికి మళ్ళీ సహజమైనటువంటి చెట్టు బెరడుల నుంచి తీసినటువంటి రసంతో ఇంకా ఏవో కలిపి అన్నీ కూడా అద్భుతంగా గరుత్మంతుడిని ఒక విధమైనటువంటి భంగిమలో తయారు చేస్తారు, చిత్రిస్తారన్నమాట. ఈ జెండా పైన ఉండడానికి, ధ్వజము పైన గరుత్మంతుడు దేవతలందరినీ ఇలా ఆహ్వానిస్తూ ఈ చేతితో కలశము పట్టుకొని, అమృత కలశం ఇలా ఈ చేతిని ఇట్లా ఎత్తి పట్టుకొని ఉంటాడు. కింద పంచభూత తత్వాలకి ప్రతీకగా ఒక 5 కలశాలు ఉంటాయి, హారతి ఉంటుంది, గంట ఉంటుంది. అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. గమనించండి ఈసారి బ్రహ్మోత్సవాలప్పుడు. అట్లాగా సమస్త దేవతా శక్తుల్ని అందరినీ కాంతి కిరణాల ద్వారా, సూర్యకిరణాల ద్వారా ఆహ్వానం పంపుతాడు గరుత్మంతుడు. ఒళ్ళు పులకరిస్తుందండి. అక్కడ ఎంత మంది దేవతా శక్తులు ఆహ్వానించబడి వచ్చి చివరి వరకు ఉండి తర్వాత ధ్వజ ఆరోహణము, ధ్వజ అవరోహణము, ఆ ధ్వజాన్ని కిందికి దించడం కూడా అంత దివ్యాతి దివ్యమైనటువంటి ఉత్సవంగా నిర్వహిస్తారు. సమస్త దేవతా శక్తులు అదృశ్య రూపంలో ఉండి ఈ దివ్య మహోత్సవంలో పాలు పంచుకొని వెళ్ళిపోతున్నప్పుడు గరుత్మంతుడు సాదరంగా వాళ్ళందరినీ కూడా సాగనంపుతాడు. అట్లా ప్రధానమైనటువంటి ప్రతినిధి వెంకటేశ్వర స్వామి తరఫున, ఈ ఉత్సవ వైభవం తరఫున మనకి ఈ గరుత్మంతుడు. అలాగే ఈ గరుడ స్వామి మీద ఊరేగింపు, గరుడ సేవ ఎంత ప్రపంచవ్యాప్తమైన విశేషమైనటువంటి ప్రాధాన్యత, ఆకర్షణ కలిగి ఉందో చెప్పలేం కదా. గరుడ సేవ అంటేనే అసలు అందరికీ అంత ఒళ్ళు పులకించిపోతుంది. ఎందుకు? గరుత్మంతుడి మీద ఉన్నటువంటి ఆ స్వామిని చూడడం వల్ల, ఈ 2 శక్తుల యొక్క దర్శనం వల్ల మనలో ఉన్నటువంటి విషభావాలు, కాలసర్ప ప్రభావము వల్ల మనకు రాబోయేటువంటి అనర్థాలు, దుఃఖాలు, శాపాలు ఇవన్నీ కూడా హరించుకొని పోతాయి. లోపల నుంచి ఒక భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు ఉద్బుద్ధమవుతాయి, పుడతాయి. నిజం. అలాగే ప్రజలందరూ కూడా సత్సంతానాన్ని పొందుతారు ఈ దర్శనం వల్ల. నిజమండి, సత్యమది. అందుకనే గరుడ సేవకు అంత విశేషమైనటువంటి ప్రాధాన్యం. అంతేకాదు, ఇందాక చెప్పుకున్నట్లు భౌతికమైనటువంటి పైన మనకి శరీరంలో జ్వరరూపంగా ఉన్నటువంటి విషసర్పాలు కాటు వేయడం వల్ల వచ్చేటువంటి విషాల్ని హరించడమే కాదు, అంతరంగంగా ఉన్నటువంటి భావ కాలుష్యము, భావాలలో ఉన్నటువంటి, సంస్కారాలలో ఉన్నటువంటి, జన్మజన్మాంతర వాసనలలో ఉన్నటువంటి విషాన్నంతా కూడా తండ్రి గరుత్మంతుడు హరించి వేస్తాడు. అది అక్కడ గరుడ సేవలో ఉన్నటువంటి రహస్యము. గరుత్మంతుడి మీద విష్ణువు అధిరోహించినటువంటి దృశ్యము ఆ అద్భుతమైనటువంటి ఫలితాల్ని దర్శించిన వాళ్ళకి కలుగజేస్తుంది. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే ఆళ్వారులందరూ కూడా గరుడ స్వామి మీద ఉన్నటువంటి, గరుడ ఆళ్వారు మీద ఉన్నటువంటి విష్ణుమూర్తిని కీర్తిస్తారు, ప్రశంసిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు. అంత దివ్యాతి దివ్యమైనటువంటి విశేషాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకు సౌందర్య లహరిలో 20వ శ్లోకం, ఈ శ్లోకము పేరే గారుడ ప్రయోగము అంటారండి దీనిని. ఇది కిరంతి మంగేభ్య కిరణ నికురాంబ అమృత రసం అనేటువంటి వాక్యంతో మొదలవుతుంది శ్లోకం. దీని విశేషం ఏమంటే దీనిని గారుడ ప్రయోగము అంటారు. ఈ శ్లోకాన్ని 45 రోజులు ప్రతినిత్యము 1000 సార్లు జపించినప్పుడు దీనికి యంత్రము మీద, రాగి యంత్రం మీద, రేకు మీద రాసుకొని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ ఉన్నాయి ప్రక్రియలు. దాని ద్వారా చేసినప్పుడు, ఈ సాధన అంతా చేసినప్పుడు, ఎవరైతే ఈ సాధన చేస్తారో వారు ఒక గారుడ శక్తిని సంతరించుకొని, వీరు ఎవరిని చూస్తే వారికి, అంటే ఆ గారుడ శక్తి ఇదంతా చేసినటువంటి వ్యక్తి చూపు ఎవరిపైన పడుతుందో వాళ్ళకి ఏ విధమైన జ్వరం ఉన్నా కూడా హరించుకొని పోతుంది. ఏ విధమైన విషం ఉన్నా కూడా శరీరంలో
విషసర్పాలు కాటు వేయడము, ఇట్లా ఎన్నో విష ప్రయోగాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, అటువంటిదంతా కూడా పోతుందన్నమాట. ఇది అద్భుతంగా ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో 20వ శ్లోకం ద్వారా ఈ గారుడ ప్రయోగాన్ని చూపిస్తారు. ఆ విధంగా చాలా చాలా సాహిత్య ప్రక్రియలన్నింటిలో కూడా ఈ యొక్క గరుత్మంతుడి యొక్క శక్తిని, మహిమని, విశేషాల్ని, ఆ విషహరణ తత్వాన్నిన్నింటినీ కూడా చూపిస్తూ వస్తారు మనకి. అంతటి దివ్యమైన అద్భుతమైన విషయాలు ఉన్నాయి గరుత్మంతుడి యొక్క వృత్తాంతం చుట్టూ. గరుత్మంతుడిని ఆరాధించడం ద్వారా మనం ఏమి పొందవచ్చు, గరుత్మంతుడి మీద అధిరోహించినటువంటి విష్ణువుని ఇరువురిని కలిపి మనము ఊహించుకొని దృశ్యాన్ని ధ్యానించితే వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనాల్ని మనకి కలుగజేస్తున్నాయి. అటువంటి గరుత్మంతుడి మీద ఉన్నటువంటి స్వామి విషహరణ స్వరూపులైనటువంటి ఆ స్వామి తత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రస్తుతం మానవాళి అంతా ఎదుర్కొంటున్నటువంటి ఈ గొప్ప విష సమస్య నుంచి, విషమయమైనటువంటి వాతావరణ పరిస్థితుల నుంచి అందరినీ కూడా, యావత్ మానవాళిని గట్టెక్కించాలని ఆ స్వామిని వేడుకుంటూ మనందరికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలని సమృద్ధిగా కలుగజేయాలని ప్రార్థిద్దాం ఈ గరుడ పంచమి రోజున. జై శ్రీరామకృష్ణ.